హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం ఆది పర్వంలోని బకాసుర వధ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. మనకి లక్క ఇల్లు దహనం జరిగింది కదా. దాని తర్వాత పాండవులు కుంతీదేవితో సహా మనకి శాలిహోత్ర ముని ఆశ్రమంలో ఉన్నారన్నమాట ప్రస్తుతం. అప్పుడు ఒకరోజు వేదవ్యాసుడు వారి వద్దకు వచ్చాడు. అమ్మా కుంతి, ధర్మనందన, కష్టాలు కలకాలం ఉండవు. మీకు మంచి రోజులు వస్తాయి, రాజ్యం లభిస్తుంది. ఇక్కడ కొన్ని రోజులు ఉండి తరువాత ఇక్కడకు దగ్గరలో ఉన్న ఏకచక్రపురానికి వెళ్ళండి అని చెప్తారనమాట. బ్రాహ్మణ రూపాల్లో అక్కడ నివసించండి, తరువాత నేను వచ్చి ఏం చేయవలసింది చెప్తాను అని చెప్పాడు. మనకి ధర్మరాజుకి, కుంతీదేవికి మనకి ఏకచక్రాపురంకి వెళ్ళండి అని చెప్పింది ఎవరు? వేదవ్యాస మహర్షి అన్నమాట. బ్రాహ్మణ రూపాల్లో అక్కడ నివసించండి అని చెప్పి సలహా ఇస్తారనమాట. తర్వాత శాలిహోత్ర ముని ఆశ్రమంలో ఉన్నారు కదా. శాలిహోత్రుని వద్ద పాండవులు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు అభ్యసించారు. తరువాత వారు ఏకచక్రాపురానికి బ్రాహ్మణ వేషాల్లో బయలుదేరారు. పాండవులు, కుంతీదేవి జింక చర్మాలు ధరించి నార చీరలతో వేద పఠనం చేస్తూ ఏకచక్రాపురం అనే అగ్రహారానికి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం పాండవులు, కుంతీదేవి ఎక్కడికి వచ్చారు? ఏకచక్రాపురంకి వచ్చారనమాట. లక్క ఇల్లు దహనం తర్వాత ఒక బ్రాహ్మణుడి ఇంటిలో తమ నివాసం ఏర్పరచుకున్నారు. ప్రతిరోజు మౌనంగా అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష స్వీకరించి తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చేవారు. కుంతీదేవి ఆ భిక్షను 2 భాగాలుగా చేసి అందులో ఒక భాగం భీమునికి పెట్టి మిగిలినది తాను, మిగిలిన 4 కొడుకులు తింటూ ఉండేవాళ్ళు. సత్ప్రవర్తనులు, సహృదయులు అయిన వారిని చూచి ఆ అగ్రహారంలో వాళ్ళు అందరూ చాలా ఆనందపడేవాళ్ళు. ఒకరోజు భీముడు, కుంతి ఇంట్లో ఉన్నారు. మిగిలిన వారు భిక్షాటనకు వెళ్ళారు. ఆ సమయంలో ఆ ఇంటిలో నుండి రోదన ధ్వనులు వినపడ్డాయి. అవి విని కుంతీదేవి భీమును పిలిచి, నాయనా భీమసేన, ఈ ఇంటి వారికి ఏదో కష్టం కలిగినట్టుంది. వీరు మనకి ఉపకారం చేశారు. వాళ్ళ ఉపకారాన్ని గుర్తించడం మనకు పుణ్యం, కానీ దానికి ప్రత్యుపకారం చేయడం ఎక్కువ పుణ్యం. కానీ వారు మనకు చేసిన దానికన్నా ఎక్కువ ప్రత్యుపకారం చేయడం ఉత్తమమైన పుణ్యం. కాబట్టి మనకు ఉపకారం చేసిన వాళ్లకు తగిన ప్రత్యుపకారం చేయడానికి ఆలోచించు అని చెప్పింది. అమ్మా, నీ ఆజ్ఞ అవశ్యం నెరవేరుస్తానమ్మా. తప్పకుండా వారికి ప్రత్యుపకారం చేస్తాను. నీవు వెళ్ళి వారి శోక కారణం కనుక్కొని రా అమ్మా అన్నాడు భీముడు. సరే అని కుంతి వారి వద్దకు వెళ్ళింది. రోధిస్తున్న ఆ ఇంటి యజమాని వారి దుఃఖానికి కారణం అడిగింది. అమ్మా, జనన మరణాలు, సంయోగ వియోగాలు ప్రకృతి సిద్ధమైనవి. కానీ వేదోక్తంగా వివాహమాడిన భార్యను రాక్షసునికి ఎలా ఆహారంగా పంపగలను? పెళ్లి చేసి అత్తవారింటికి పంపవలసిన కూతుర్ని రాక్షసునికి ఆహారంగా ఎలా పంపగలను? నాకు, నా పితరులకు పిండోదకాలు ఇవ్వవలసిన కుమారుణ్ణి రాక్షసునికి ఆహారంగా ఎలా పంపగలను? అందుకని నేనే ఆ రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు. దానికి ఆయన భార్య సమ్మతించలేదు. నాథా, మిమ్మల్ని వివాహమాడినందుకు మీకు సంతాన ప్రాప్తి కలిగించాను. నా బాధ్యత తీరిపోయింది. భర్త కంటే ముందు మరణించి పుణ్యలోకాలకు వెళ్తాను. పైగా భర్త లేని స్త్రీలకు అవమానాలు ఎక్కువ. ప్రతివాడు కోరుతాడు. పైగా భార్య మరణిస్తే భర్త మరొకరిని వివాహం చేసుకోవచ్చు. కానీ భర్త మరణిస్తే భార్య వేరే వివాహం చేసుకోలేదు కదా, అది లోక నింద కదా. కాబట్టి నేనే ఆ రాక్షసునికి ఆహారంగా వెళ్తాను. మీరు వేరే వివాహం చేసుకొని పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పించి ప్రయోజకులను చేయండి అని చెప్పింది ఆ ఇల్లాలు. అప్పుడు కూతురు ముందుకు వచ్చి, అమ్మా, నాకు వివాహం చేసి మీకు మనములు కలిగి కంటే మీరు జీవించి ఉంటే
మీకు ఇంకా ఎక్కువ మంది సంతానం కలుగుతారు, అందుకని నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అని చెప్పింది. ఇంతలో చిన్నవాడైన కుమారుడు ధైర్యంగా ఒక చిన్న కర్ర తీసుకొని, తండ్రి, నేను వెళ్ళి ఆ రాక్షసుని చంపుతాను అని వచ్చి రాని మాటలతో ఓదార్చాడు. ఇదేమీ కుంతికి అర్థం కాలేదు. అమ్మా, రాక్షసుడెవరు? మీరు వాడికి ఆహారం కావడం ఏమిటి? వివరంగా చెప్పండి అని అడిగింది. దానికి ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు. అమ్మా, ఇక్కడికి ఆమడ దూరాన యమునా నది తీరాన భకుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఏ నది తీరాన ఉన్నాడు? యమునా నది తీరాన భకుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు ప్రతిరోజు వచ్చి గ్రామాల మీద పడి అందరినీ భక్షిస్తుండేవాడు. అందుకని గ్రామస్తులు, బ్రాహ్మణులు అందరూ కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ప్రతిరోజు ఇంటికి ఒక మనిషి, 2 దున్నపోతులు, బండెడు ఆహారం వాడికి పంపాలి. ఈ దేశాన్ని ఏలే రాజు కూడా వాడిని ఎదిరించే శక్తి లేనందున ఆయన దీని గురించి ఆలోచించలేదు. అప్పుడు కుంతీదేవి ఆ బ్రాహ్మణుడితో, అయ్యా, మీరు దుఃఖించవలదు. ఈ ఆపద తొలగే ఉపాయం నాకు తెలుసు. మీకు ఒక్కడే కొడుకు, నాకు 5 కొడుకులు. వారిలో ఒకరిని నేను ఆహారంగా పంపుతాను అని చెప్పింది. దానికి ఆ బ్రాహ్మణుడు, అమ్మా, వద్దమ్మ, మీరు మాకు అతిథులు. మిమ్మల్ని ఆ కోరిక కోరడం మహాపాపం. పైగా బ్రాహ్మణ హత్య ఘోర పాపము అని అన్నాడు. దానికి కుంతీదేవి నవ్వి, అయ్యా, మీరు ఏమీ ఆలోచించకండి. నా కుమారుడు అమిత బలవంతుడు. ఇదివరకు కొంతమంది రాక్షసులను చంపాడు. ఆ బకుడిని చంపి వస్తాడు అని చెప్పింది. వెంటనే భీముని పిలిచి జరిగిందంతా సవిస్తరంగా చెప్పింది. భీముడు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఇంతలో ధర్మజుడు, మిగిలిన తమ్ములు వచ్చారు. జరిగిందంతా తెలుసుకున్నాడు ధర్మజుడు. సంతోషంగా ఉన్న భీముణ్ణి చూశాడు. తన్నుని పిలిచి, అమ్మా, భీముడు ఎవరితోనో యుద్ధానికి పోతున్నట్టున్నాడు. తనంతట తానే వెళ్తున్నాడా లేక మీరే వెళ్ళమన్నారా అని అడిగాడు. జరిగిందంతా ధర్మజునికి చెప్పింది. కుంతి, అమ్మా, ఇదేమిటమ్మా? పరాయి వాళ్ళ కోసం కన్న కొడుకుని బలిస్తావా అమ్మా? అమ్మా, నీకు మతి భ్రమించినట్టుంది. భీమసేనుడు విడిచిపెట్టదగనివాడా చెప్పమ్మా అన్నాడు. నాయనా ధర్మజ, భీముని బలము తెలియక నేను ఈ పని చేయటం లేదు. ఈ భీమసేనుని శక్తి నీకు తెలియదు. వీడు పుట్టిన 10వ రోజున వీడు నా చేయి జారి ఒక కొండరాయి మీద పడ్డాడు. ఆ పెద్ద బండరాయి పొడి పొడి అయ్యింది. వీడు వజ్రకాయుడు. ఆ రాక్షసుని చంపి ఈ అగ్రహారానికి శాశ్వతంగా రాక్షస బాధ తీర్చగలడు. క్షత్రియ ధర్మాన్ని గురించి ఇదివరకు వేదవ్యాసుడు చెప్పగా విన్నాను. అది నీకు చెప్తాను విను. ఉత్తమ క్షత్రియుడు ఇతరుల దుఃఖాలను తొలగించడానికి పుట్టినవాడు. ముత్తి భయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలు పొందుతాడు. శాతి క్షత్రియుని రక్షిస్తే కీర్తిని పొందుతాడు. వైశ్యులను, శూద్రులను రక్షిస్తే ప్రజలు అనురాగాన్ని పొందుతాడు. ఇది క్షత్రియ ధర్మం. మనకు ఆశ్రమం ఇచ్చిన ఈ బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చేసే అవకాశం లభించింది అని చెప్పింది. వెంటనే ఆ ఊరి వారందరూ రకరకాలైన పిండి వంటలు, ఆహార పదార్థాలు తయారు చేశారు. ముందుగా భీముడికి తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టారు. ఒక బండి నిండా ఆహార పదార్థాలు నింపారు. భీముడు ఆ బండి తోలుకుంటూ బకాసురుడు ఉండే చోటకు వెళ్ళాడు. యమునా నది తీరాన బండి నిలిపాడు. బకాసురుని పిలిచాడు. వాడెంతకు రాలేదు. వాడు వచ్చేదాకా ఊరికే ఉండడం ఎందుకని ఆ బండిలో ఆహార పదార్థాలన్నింటినీ ఒక్కొక్కటిగా తినేశాడు. బకాసురుడికి ఏమీ తోచడం లేదు. ప్రతిరోజు భయంగా తన వద్దకు వచ్చే నరుడు ఈరోజు ఎక్కడో ఉండి పిలుస్తున్నాడు ఏమిటి అనుకున్నాడు. ఎంతకో నరుడు రాకపోతే ఆకలి బాధకు తట్టుకోలేక బండిని వెతుక్కుంటూ వెళ్ళాడు. బండి మీద కూర్చొని ఆహారాన్ని తింటున్న భీముడిని చూచాడు. తన కోసం తెచ్చిన ఆహారాన్ని నరుడిని తినడం చూసి సహించలేకపోయాడు. భీముడిని పిడికిలతో ఒక్క పోటు పొడిచాడు. భీముడికి చీక కుట్టినట్టయినా లేదు.
బకుడు పక్కనే ఉన్న ఒక చెట్టును పెరికి భీముని మీద వేశాడు. భీముడికి కోపం వచ్చింది. బకాసురుడి మీద కలియబడ్డాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. భీముడు బకాసురుడితో మల్ల యుద్ధం చేసి చంపేశాడు. బకాసురుడు పెట్టిన కేకలకు అతని బంధువులు అందరూ అక్కడికి వచ్చారు. చూడండి, ఈ బకాసురుడు చచ్చాడు. మీరు కూడా ఏకచక్రపుర వాసులకి ఏమన్నా ఆపద తలపడితే వీడిలాగే చస్తారు అని చెప్పాడు. చేసేది లేక భీమునికి భయపడి వారందరూ దానికి ఒప్పుకున్నారు. భీముడు బకాసురు కళేబరాన్ని ఈడ్చుకొని వచ్చి ఏకచక్రాపురం పొలిమేరల్లో పడవేశాడు. అది చూచి ఏకచక్రపుర వాసులందరూ సంతోషించారు. భీముని పరాక్రమాన్ని ఎంతగానో కొనియాడారు. ఇంటికి వెళ్ళి తల్లి కుంతికి, అన్నయ్య ధర్మజునకు, తమ్ములకు జరిగిందంతా చెప్పాడు. ఆ ఊరి వారందరూ వీడు సామాన్య బ్రాహ్మణుడు కాదు, మంత్రసిద్ధి కలవాడు అంటూ భీముని చూడడానికి అతను ఉన్న ఇంటికి వచ్చారు. మహాభారతం ఆది పర్వం షష్ఠ శ్వాసం. మనకి ఇది మహాభారతం మూలం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చి, మనకి లక్క ఇల్లు లక్షాగృహం నుండి తప్పించుకున్న తర్వాత పాండవులు ఏ ప్రాంతంలో ఆశ్రయం పొందారు? ఏకచక్రాపురంలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.